మాతా తుఫాను నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ముందస్తు జాగ్రత్త చర్యలుగా ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అధికారులందరూ కూడా బాధ్యతాయుతంగా రేపు రాబోయే విపత్తులు ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయటం. గత 2 రోజులుగా ఈ రోజున ఇక్కడ తీరం దాటుతుందని అంచనాలు వేస్తున్నటువంటి ఈ తుఫాన్ నేపథ్యంలో కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటొచ్చు అనే సంకేతం ఇది కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్తపేట, అమలాపురం, వరం ఈ నియోజకవర్గాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుందనే ముందు చూపుతోటి ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి అత్యవసరమైన ఏ విధమైన చర్యలు చేపట్టాలో అవధి ఎవరైతే తాటాకు పాకల్లోనూ లేదా శిథిలవుతున్న ఇళ్లలోనూ రేకు షెడ్డుల్లోనూ ఉన్న వారందరికీ కూడా తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గం చూసుకుంటే 111 చోట్ల ఈ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రావులపాలెం మండలంలో 42 చోట్ల, ఆత్రేయపురం మండలంలో 21 చోట్ల, ఆలమూరు మండలంలో 22 చోట్ల, కొత్తపేట మండలంలో 26 చోట్ల మొత్తం 111 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం, ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయటం, ఈ యొక్క రిలీఫ్ ఈ యొక్క పునరావాస కేంద్రాలకు రమ్మంటాం. దాంతోపాటు పక్క జిల్లాల నుంచి కూడా ఇప్పుడే ఇక్కడ రావులపాడులోనే చూడటం జరిగింది. నంద్యాలకు సంబంధించినటువంటి దగ్గర ఒక 80-90 కుటుంబాలు వారు ఇక్కడ ఉండి సంచార జీవనంగా వారు ఏదో చిన్న గుడారాల కింద వేసుకుని వారు ఉన్నారు చిన్న రేక్ షట్లలో. వారికి ఒక స్కూల్లోకి తీసుకొచ్చి ఇక్కడే వారికి నివాసం ఏర్పాటు చేసి వారికి ఆహారం, మంచినీరు, ఇక్కడ ఉండే వసతి ఏర్పాట్లు అన్ని కూడా అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వారికి నచ్చజెప్పి అవసరమైతే ఈ కేంద్రాలకు రాకపోతే వాళ్ళ బంధువుల ఇళ్ళకన్నా వెళ్ళి ఏదైనా సురక్షితమైన ఇల్లు లేని వారందరినీ కూడా తరలించడం జరుగుతూ ఉన్నది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ ఏపీ.